చేస్తాము అది చెప్తాము. ఫస్ట్ మేకప్కి సిటిఎం క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ అవి చేస్తామన్నమాట. ఇది టోనర్. ఫస్ట్ క్లెన్స్, వెట్ వైప్స్ వస్తాయి, వెట్ వైప్తో క్లీన్ చేస్తాము, దాంతో క్లెన్స్ అయిపోతుంది. టోనింగ్, మాయిశ్చరైజర్ ఈ 3 చేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తామన్నమాట. స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమన్నా నల్ల నల్ల మచ్చలు కానీ మొటిమలు కానీ అవి ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ కాంటోరింగ్ అంటారనమాట. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, గ్రీన్, రెడ్. ఆల్మోస్ట్ వైట్ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ యూజ్ చేస్తాము, బ్లాక్ ఉన్న వాళ్ళందరికీ రెడ్ యూజ్ చేస్తాము. ఇది చేసిన తర్వాత అంటే ఇక్కడ మాత్రమే బ్లాక్ అయి ఉంటుంది, ఈ పార్ట్లో బ్లాక్ అయి ఉంటుంది, ఎక్కడెక్కడ అయితే బ్లాక్ అయిందో దాన్ని కాంటోరింగ్ అంటారు. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఫౌండేషన్ అప్లై చేస్తాం. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత లూజ్ పౌడర్ ఇలా వస్తుందన్నమాట, కదులుతాను కదా పౌడర్, లూజ్ పౌడర్ అంటాం మేము. అది అయిపోయిన తర్వాత లూజ్ పౌడర్ అప్లై చేస్తాం. అది అయిపోయిన తర్వాత కాంపాక్ట్. ఇది కాంపాక్ట్ అయిపోయిన తర్వాత అంటే అదొక ఫినిషింగ్ అనమాట. ఏం చేసాము, ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నాం, ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అది ఒక ఈవెన్ కలర్కి తెచ్చుకున్నాం. దాని మీద వాళ్ళు ఇంకొంచెం ఫెయిర్గా కనపడాలని వాళ్ళ కలర్ కన్నా కొంచెం ఎక్కువ కలర్ ఫౌండేషన్ వేసి అప్లై చేసాం. ఇది బ్లెండర్ అనమాట. దీంతో బ్లెండ్ చేసుకుంటాం ఈ ఫౌండేషన్ని, ఈ కరెక్టర్ని అంతా దీంతోనే బ్లెండ్ చేస్తాం అనమాట. ఈ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పౌడర్ వేసాం. కాంపాక్ట్కి దీన్ని యూజ్ చేయొచ్చు, దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే అన్ని కలర్స్ ఉన్నాయని ఒక ప్యాలెట్ ఉంది. ఇది మామూలుగా సింగిల్ అంటే ఇలాగే తీసుకుంటాం. ఇప్పుడు ఒకరికి మీకు ఇంట్లోకి యూజ్ చేసుకుంటున్నారు, అప్పుడు మనం ఇది ఒక్కటే తీసుకుంటాం. జస్ట్ మాకు ఇప్పుడు చాలా ఉంటాయి మేకప్స్ కాబట్టి అన్ని కలర్స్కి కలిపి ఇన్ని కొనాలంటే కాదు కదా. ఒక ప్యాలెట్ ఉందనుకో, మాకు స్పేస్ కూడా వస్తుందని చెప్పి ఇట్లా ప్యాలెట్ తీసుకుంటాం. ఇప్పుడు కాంపాక్ట్ వరకు చెప్పాను కదా. అయిపోయిన తర్వాత ఐబ్రో. ఇప్పుడు ఐబ్రో ఒకరికి తిక్కుగా ఉంటుంది, ఒకరికి లైట్గా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఒక షేప్కి తీసుకొస్తాం. ఐబ్రో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఈ కలర్స్ ఇప్పుడు శారీస్, ఇప్పుడు ఏ శారీ కట్టినామో ఆ శారీ కలర్కి వాడచ్చు. లేదు కొంతమంది మాకు అట్లేం వద్దు, ఓన్లీ పింక్ చాలు అని అడుగుతారు. ఐ షాడో ఏ కలర్ శారీకి ఆ కలర్ యూజ్ చేయొచ్చు, ఓన్లీ పింక్ కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఐ షాడో అయిపోయిన తర్వాత హైలైటర్. బ్లష్. ఇది బ్లష్ అనమాట. చీక్స్కి చేసింటారు చూడండి. మీరు ఏమైనా ఒక మేకప్ చేసిన పిక్ ఓపెన్ చేస్తే బ్లష్, హైలైటర్ కొంచెం షైన్ వస్తూ ఉంటుంది ఫేస్. మామూలు మన ఫేస్ ఉన్న దానికంటే అక్కడ ఈ బ్లష్, ఈ హైలైటర్ లాస్ట్లో ఇది యూజ్ చేయడం వల్ల అది వస్తుందన్నమాట, ఆ షైన్ అనేది. అంతా అయిపోయిన తర్వాత మేకప్ ఫిక్సర్. ఇది స్ప్రే చేస్తే సెట్ అయిపోతుంది అనమాట మేకప్ ఫేస్ మీద. అది సెట్టింగ్ స్ప్రే అని కూడా అంటారు. సెట్టింగ్ స్ప్రే అని కూడా అంటారు. అంటే సెట్టింగ్ స్ప్రే అంటే హెయిర్లో కూడా వస్తుంది అనమాట మళ్ళీ. కాబట్టి మీకు ఈ మేకప్ ఫిక్సర్ అన్న హెయిర్లో సెట్టింగ్ ఒకటి వస్తుంది, షైనింగ్ ఒకటి వస్తుంది. ఆ 2 యూజ్ చేస్తూనే హెయిర్ స్టైల్ వేస్తామన్నమాట. మొన్న వేశారు కదా 5 కాళ్ళ జడ, అందరికి వచ్చింది.